మేము సీజ్ చేశాం. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. నేను మొట్టమొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను, ఇక్కడ కాకలు ఏర్పడింది. ఈ కాకల్ని బ్రేక్ చేయాలి. సమయం పెట్టినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు. ప్రతి గొడవలో వెళ్ళి మేము చెక్ చేస్తాం. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్ లో నేను వచ్చేటప్పటికి ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి యాంకరేజ్ పోర్ట్ కూడా డైరెక్ట్ గా వెళ్ళి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం. పోర్ట్ అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరేం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోవాలి. అందరం బాధ్యత తీసుకోవాల్సిందే. రేషన్ బియ్యం అక్రమాలపై పూర్తి స్థాయిలో తనిఖీ కోసం పౌర సరఫరాల శాఖ ఎండీ కలెక్టర్ తో బృందం ఏర్పాటు చేస్తామన్నారు. తనిఖీలు పూర్తయ్యే వరకు ఎగుమతులు ఆపిస్తున్నట్లు తెలిపారు. తప్పకుండా మాకున్న అనుభవం, అవగాహనతో చాలా క్లియర్ గా అర్థమైంది. వీళ్ళు పీడిఎస్ రైస్ ని దారి మళ్లిస్తున్నారు, అన్యాయానికి పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడ్డారు. 100% వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ పెట్టి ముందుకెళ్తాం.